హాయ్ ఫ్రెండ్స్, బీవీపీ ఫైండింగ్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన టాపిక్ బ్లాక్ మనీ ఇన్ స్కామ్ ఇండియా. అంటే ఈ కుంభకోణ భారతదేశంలో బ్లాక్ మనీ గురించి తెలుసుకుందాం. యూపీఏ 2 సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో భారతదేశంలో బ్లాక్ మనీ 14,000 కోట్లుగా ఉందని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. నేటి లెక్కల ప్రకారము మన దేశంలో 120 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉందని ఒక అంచనా. అంటే ఇది మన జీడిపిలో 60%. మన జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 200 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 120 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా ఉంది. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో తాను గనక అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బ్లాక్ మనీని భారతదేశానికి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత తాను ఆ హామీ ఇవ్వలేదని ఆయన సమర్థించుకున్నారు. ఇక ఒకవేళ ఆ 120 లక్షల కోట్లు గనక మన దేశానికి వస్తే ఒక అంచనా ప్రకారము ప్రతి వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు. అలాగే 6 లైన్స్ రోడ్స్ నిర్మించవచ్చు, ఉద్యోగాలు కల్పించవచ్చు, మన దేశానికి ఉన్న అప్పులు మొత్తం తీర్చేయవచ్చు. కానీ ఇది సాధ్యమా? సాధారణంగా ఈ బ్లాక్ మనీ లాండరింగ్ ద్వారా, హవాలా ద్వారా విదేశాలకి చేరుతూ ఉంటుంది. సాధారణంగా స్విస్ బ్యాంక్లో ఈ మనీని డిపాజిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ మనీని విదేశీ కంపెనీలకు మళ్లించి ఆ కంపెనీల ద్వారా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ తిరిగి మన దేశంలోనే పెట్టుబడి పడుతూ ఉంటారు. ఇక ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మన దేశంలో చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక అంచనా ప్రకారము మన దేశంలో 24 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అందులో 2 కోట్ల కుటుంబాలు గవర్నమెంట్ ఉద్యోగులు, మిగతా 2 కోట్ల కుటుంబాలు కార్పొరేట్ సంస్థలు. వీరిని తప్పిస్తే 20 కోట్ల కుటుంబాలు మన దేశంలో అగ్రికల్చర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్గా ఉన్నారు. ఈ 20 కోట్ల కుటుంబాలకి ప్రతి నెల అంటే ఏప్రిల్ మే నెలలో 10,000 రూపాయలు కనుక గవర్నమెంట్ డిపాజిట్ చేస్తే, అంటే 20,000 రూపాయలు ప్రతి ఈ 2 నెలలకి గవర్నమెంట్ డిపాజిట్ చేస్తే 4 లక్షల కోట్లు గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. అంటే మన జీడిపిలో ఇది 2%. కానీ గవర్నమెంటు ఇలా చేయగలదా అని చాలామందికి సందేహం వస్తుంది. ఖచ్చితంగా మన గవర్నమెంట్ తలుచుకుంటే ఇలా చేయగలదు. ఎందుకంటే నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 6 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థల అప్పుల్ని ఆయన రైట్ ఆఫ్ చేశారు. అంటే వాటిని రద్దు చేశారు. ఈ మధ్యనే కార్పొరేట్ ట్యాక్స్ని 32% నుంచి 22% వరకు తగ్గించారు. అంటే 1,40,000 కోట్ల రూపాయలు వారికి ఆదాయంగా కల్పించారు. ఇక గత సంవత్సరం 2019-2020లో పెట్రోల్ ధరలు బాగా తగ్గడం వల్ల ఒక్క సంవత్సరంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చింది. ఇక మన ఫిస్కల్ డెఫిసిట్ గనక పెంచుకుంటే అంటే 3.5% నుంచి 7% వరకు పెంచుకుంటే 11 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. అంటే ఈ డబ్బుతో ఈజీగా మన దేశంలో ఉన్న 20 కోట్ల కుటుంబాలకు ఈ 2 నెలలు 20,000 రూపాయలు పంచవచ్చు. కానీ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించదు. ఈ మధ్య ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వారు సూపర్ రిచ్పై, అంటే 1 కోటి రూపాయల ఆదాయం వచ్చిన వారిపై 30% నుంచి 40% ట్యాక్స్ పెంచమని, వెల్త్ ట్యాక్స్ 5 కోట్లు దాటితే తిరిగి విధించమని గవర్నమెంట్కి రికమెండ్ చేశారు. కానీ మన ఆర్థిక మంత్రి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇది మన దేశ దౌర్భాగ్యం. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, మొన్ననే ప్రభుత్వం 1,70,000 కోట్ల రూపాయలు రాయితీగా ప్రకటించింది కదా అని.
కానీ మనకు తెలియవలసిన విషయం ఏమిటంటే బడ్జెట్లో కూడా ఆ 1,70,000 కోట్ల రూపాయల్లో కొంత అమౌంట్ కేటాయించారు. అవి తీసేస్తే మన జీడిపిలో అంటే 200 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 0.5% మాత్రమే ప్రజల కోసం ఈ కరోనా వ్యాధి సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమెరికా 10%, ఇంగ్లాండ్ 17% తమ జీడిపిలో ఈ ప్రజల సంక్షేమంకై రాయితీలు, సబ్సిడీ, హెల్ప్ ప్రకటించారు. సంక్షేమ రాజ్యంగా పేర్కొంటున్న మన దేశం 0.5% ప్రకటించింది. అదే క్యాపిటలిస్ట్ కంట్రీసు 10%, 17%గా వాళ్ళు ఆర్థిక సాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇది మన దేశానికి ఒక సిగ్గుచేటు. ఇక కుంభకోణాల సంగతి చూద్దాం. 1948లో నెహ్రూ హయాంలోనే కృష్ణమీనన్ అనే ఒక మినిస్టర్ జీప్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. అయితే విచిత్రంగా నెహ్రూ ఆ మినిస్టర్ని తప్పించలేదు. ఇక బోఫర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత యూపీఏ హయాంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం 1,76,000 కోట్ల రూపాయలు. కనిమొళి రాజా డిఎంకే ఎంపీలు, మంత్రులు ఈ కుంభకోణంలో ఇరుక్కుని దాదాపు 1.5 సంవత్సరం పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించారు. కానీ సిబిఐ కోర్టు చివరికి ఈ కుంభకోణం కేవలము కుట్రపూరితమైనదని కొట్టివేసింది. వాళ్ళు నిర్దోషులుగా బయటికి వచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ ఈ కుంభకోణాలను బయటికి లాగుతూ ఉంటారు. ఇక జయలలిత తమిళనాట ముఖ్యమంత్రి. జయలలిత గారు 1989-90లో కేవలం రూపాయి జీతం తీసుకుంటూ ఆవిడ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆవిడికి ఆదాయానికి మించిన ఆస్తులు 66 కోట్లు ఉన్నాయంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆమెపై ఒక కేసు వేశారు. 2 సంవత్సరాల కింద ఆమె మరణించారు. అయితే సుప్రీంకోర్టు ఆవిడకి జైలు శిక్ష వేసింది. నిజంగా ఆవిడ బతికి ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవారు. కానీ శశికళ ప్రస్తుతం ఆ శిక్షను అనుభవిస్తున్నారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్. సమాసాలో ఆలు, బీహార్కి లాలు అంటూ ఈయన చాలా ప్రసిద్ధి పొందారు. ఈయన గడ్డి కుంభకోణంలో 900 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కుని 5 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇక హర్యానా ఓం ప్రకాష్ చౌతాలా కూడా టీచర్స్ కుంభకోణంలో 150 కోట్ల కుంభకోణంలో ఈయన ఇరుక్కుని ప్రస్తుతం ఊసలెక్కడుతూ ఉన్నారు. అలాగే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ మధు కూడా ఈయన ఐరన్ ఓర్ కుంభకోణంలో శిక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ కూడా ఇలాంటి కుంభకోణంలోనే ఇరుక్కున్నారు. కర్ణాటకలోని యడ్యూరప్ప కూడా ఐరన్ ఓర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ విధంగా చాలామంది మినిస్టర్స్ కుంభకోణంలో ఇరుక్కోవడం మనం చూస్తున్నాం. ఇక మహారాష్ట్రలో ఆదర్శ కుంభకోణం, ఉత్తరప్రదేశ్ తాజ్ కారిడార్లో మాయావతి కుంభకోణం, వెస్ట్ బెంగాల్ శారదా చిట్ కంపెనీలో మమతా బెనర్జీ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుంభకోణాలు మనం చూసాం. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 31 కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా ఈయన పెట్టుబడులను తన సాక్షి టీవీ పత్రికలోకి ఆహ్వానించినట్టు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. కానీ విచిత్రంగా కేబినెట్ నిర్ణయం మేరకే ఈయన అలాగా సదుపాయాలు పొందారు. కానీ కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్స్ మాత్రం ఈ స్కామ్లోని లేకపోవడం విచిత్రం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈయన ఓటుకి నోటు కేసులో అందరి ముందు ఫోన్ ట్యాపింగ్. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటుకి నోటు కేసులో
5 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని 50 లక్షలు రేవంత్ రెడ్డి ద్వారా పంపిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఈయన బుక్ అయ్యారు. కానీ విచిత్రంగా ఈయన వాదన ఏమిటంటే తాము ఏదో మాట్లాడుకుంటామని, అలాంటి వాటిని ఫోన్ ట్యాప్ చేయడం నేరమని ఈయన వాదిస్తున్నారు. అలాగే ఈ కేసు ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి వస్తుంది కానీ ఏసీబీకి ఇది రాదని ఈయన వాదిస్తున్నారు. అంటే ఈయన పరోక్షంగా తన నేరాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికీ ఆయన నేను నిప్పు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక కేసీఆర్ ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన నేరం చేశారు. కానీ ఆ నేరాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడిని ఈయన దొంగ అని ఈయన విమర్శిస్తూ ఉంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. కానీ జేడి లక్ష్మీనారాయణ అంటే ఈయన సిబిఐలో ఆ కేసుని ఎంక్వైరీ చేశారు. ఈయన ఆ కుంభకోణం మొత్తం 1,400 కోట్లు మాత్రమేనని ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కరోనా కోవిడ్-19 టెస్టింగ్ కిట్ కుంభకోణం ఈ మధ్య ఒకటి బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ. ఈ నేరం చేశారని చెప్పి చేయలేదని చెప్పి వీళ్ళందరూ వాదించుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి లిక్కర్పై జే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. గతంలో కే ట్యాక్స్ టీడీపీ వాళ్ళు వసూలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య విద్యా దీవెన కింద, అమ్మఒడి కింద నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీల నిధులను మళ్లించి ఈ విద్యా దీవెనకి, ఈ అమ్మఒడికి ఇస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అమరావతి కుంభకోణం. అమరావతిలో 4,070 ఎకరాలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో కొన్నారు అని చెప్పి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీలో విమర్శించారు. 53,000 ఎకరాలను 2 కోట్లు ఒక్కొక్క ఎకరానికి ఖర్చు పెట్టి 1,06,000 కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు ప్రకటించారని, కానీ ఆయన 5 సంవత్సరాల్లో కేవలము 5,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, దీనికి తాను 700 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. పోలవరంలో నవయుగ కంపెనీకి వర్కులు ఏమీ చేయకుండా 724 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్సెస్ కింద ఇచ్చారని, అలాగే పట్టిసీమలో 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబులు ప్రతిరోజు ఇలా స్కాముల గురించి విమర్శించుకుంటూ ఉన్నారు. విచిత్రంగా వీళ్ళందరూ కూడా స్కాముల్లోనే ఇరుక్కున్నారు. ఇక ఈ రాజకీయాలను చూస్తూ ఉంటే మనకి ఒకటి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారా అని. కానీ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ కుంభకోణాలు చూస్తూ ఉంటే నిజానికి ఈ రాజకీయ నాయకులందరూ కుంభకోణంలో ఇరుక్కుంటూ ఉంటారా, నిజాయితీ అయిన రాజకీయ నాయకులు ఉండరా అని మనకి అనుమానం వస్తుంది. కానీ ఉన్నారు. వారు ఎవరంటే ఖమ్మం జిల్లా ఎల్లందు నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య. ఈయన ఇప్పటికీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈయనకి ఆస్తులేమీ లేవు. ఇక ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్లో కేవలం 2 జతల బట్టలు, ఒక సైకిల్, ఒక చిన్న పూరి గుడిసె ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు. ఆయన్ని ఒరిస్సా మోడీ అంటూ ఉంటారు. ఆయనే ప్రతాప్ చంద్ర సారంగి. ఈయన ఒరిస్సాలోని బొలాసూర్ అనే నియోజకవర్గం నుంచి ఈయన 12,000 ఓట్లతో ఎన్నికయ్యారు. ఈయన కేవలం ఆటో మీద తిరుగుతూ ఈయన ప్రచారం చేశారు. ఇలాగా గంజాయి వనంలో తులసి చెట్లుగా కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటికీ మన రాజకీయాల్లో ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీపీ ఫైండింగ్స్.